లేపాక్షి హబ్ రైతులు అడ్డా మీద కూలీలుగా మారారు అనేటువంటి వార్త చాలా మందిని కలిచివేస్తూ ఉంది. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంది. ఇంతకీ లేపాక్షి హబ్ రైతులు అడ్డా కూలీలుగా మారాల్సినటువంటి పరిస్థితి ఎందుకొచ్చింది అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. లేపాక్షి హబ్ రైతులు అడ్డా మీద కూలీలుగా మారినటువంటి పరిస్థితి నిజంగా చాలా మందిని కలిచివేస్తూ ఉంది. ఏంటి సార్ ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నేపథ్యంలో అసలు లేపాక్షి హబ్ రైతులు అడ్డ మీద కూలీలుగా మారాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఏం చెప్తారు సార్? అంటే దోపిడీకి గురైన వాళ్ళేమో అడ్డా కూలీలుగా మారారు, దోచుకున్నాడేమో ముఖ్యమంత్రి అయ్యాడా. ఓకే. దోచుకున్నాళ్ళేమో విదేశాల్లో విలాసాల్లో మునిగి తేలుతున్నారా. ఇది ఏది విషాదకరం, ఏది హ్యూమన్ ట్రాజడీ అనాలా లేకపోతే జగన్ ట్రాజడీ అనాలా? ఇది మ్యాన్ మేడ్ డిజాస్టరా? అంటుంటారు విపత్తుల్ని, ప్రకృతి విపత్తుల్ని నేచర్ మేడ్ డిజాస్టర్ కాదు, మ్యాన్ మేడ్ డిజాస్టర్ అన్నట్టుగా జగన్ మేడ్ డిజాస్టర్. బంగారం లాగా భూమి చక్కగా దున్నుకుని పోషించుకుంటూ ఆ కుటుంబాలు బతికే ఇవాళ ఊరు వదిలేసి మిమ్మల్ని నమ్ముకుని మీకు భూములు ఇచ్చిన నేరానికి, ప్రభుత్వానికి ఇచ్చిన నేరానికి వాళ్ళు ఇవాళ బెంగళూరులో, కర్ణాటకలో అడ్డా కూలీలుగా బతకాల్సిన పరిస్థితి వచ్చిందంటే 18 ఏళ్లుగా వందల కుటుంబాల గోడది. ఏది అటు కోరంట్ల మండలం, లేకపోతే చిలమత్తూరు మండలం, అనంతపురం జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లా లేపాక్షి హబ్ మీరు చెప్పింది ఇది 8,844 ఎకరాలు. ఆషామాషి భూమిగా 8,844 ఎకరాలు ఆ రోజు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ హిందూ కంపెనీ కట్టబెట్టారు. ఆ హిందూ కంపెనీ కట్టబెడితే వాళ్ళు ఏం చేశారు, మొత్తం ఇది బ్యాంకుల్లో కుదవబెట్టారు. ఈ భూమి బ్యాంకుల్లో కుదవబెట్టి దగ్గర ఒక 700 కోట్లే తీసుకున్నారు. వాళ్ళ అవసరాలు తీర్చుకున్నారు, బ్రహ్మాండంగా రియల్ ఎస్టేట్ చేసుకున్నారు. దివాళా తీసినట్టుగా వాళ్ళ దివాళా పెట్టారు. మరి ఈ భూమి ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ఆ 8,844 ఎకరాల్లో 3,000 ఎకరాలు ప్రభుత్వ భూమి, అది తీసి పక్కన పెట్టు. మిగతా 5,344 ఎకరాలు ఎకరం 2 ఎకరాలు చిన్న చిన్న సన్నకారు రైతులు అనమాట. ఎంతకి ఇచ్చారు? 1,75,000 మీరు ఇచ్చేది. ఎకరం 1,75,000, ఎకరం 2 లక్షలు. మెడ మీద కత్తి పెట్టి తీసుకున్నారు. ఇవ్వకపోతే ప్రభుత్వం అవతల ఉన్నది, పోలీసులు అరే ఎకరం 2 లక్షలకు తీసుకుంటారా? నమ్మారు. వాళ్ళు పరిశ్రమ పెడతారు, నా బిడ్డలకు ఉపాధి వస్తుంది, ఉద్యోగం వస్తుంది అంటే పరిశ్రమ లేదు, ఉద్యోగాలు లేవు. ఈ భూమిని తాకట్టు పెట్టి 700 కోట్లకి ఇప్పుడు 1,75,000 కూడా ఇవ్వలేదు. ఇప్పుడు 2 లక్షల చొప్పున చెప్పిన రేటు కూడా ఇవ్వలేదు. ఇంకా దాంట్లో కూడా 900 కోట్లు ఇవ్వాలి. ఎవరి దగ్గర వసూలు చేయాలి? ఆ డబ్బు ఎవరి దగ్గర వసూలు చేసి ఇవ్వాలి? ఇప్పుడు ఇదో కేసు జగన్మోహన్ రెడ్డి పైన ఉన్నటువంటి ఆ సిబిఐ 11 కేసులు ఉన్నాయి చూసావా? ఇది ఎన్నో కేసు? ఇది 10వ కేసు అనుకుంటారు. సిబిఐ పైన ఉన్నటువంటి ఆ జగన్మోహన్ రెడ్డి పై ఉన్న కేసుల్లో ఈ ఛార్జ్ షీట్ నెంబర్ 10 17/9/2013 ఛార్జ్ షీట్ నమోదైంది. ఏమైంది ఇప్పుడు? ఏమన్నా న్యాయం జరిగిందా? ఎక్కడుంది ఆ కేసు? దగ్గర 14 మందిని ఇందులో నిందితులుగా పెట్టారు కృష్ణ. ఈ లేపాక్షి హబ్ కేసులో ఏంటది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి వీళ్ళ విద్వాంసులు. A1, A2, A3 శ్యామ్ ప్రసాద్ రెడ్డి, అదే హిందూ గ్రూప్. A4 హిందూ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, A5 లేపాక్షి నాలెడ్జ్ హబ్, A6 శ్రీనివాస బాలాజీ లేపాక్షి హబ్ కప్పట్లో చైర్మన్ గా చేసినాడు. బిపి ఆచార్య, శ్యాంబాబు, గీతారెడ్డి, శామ్యూల్, ధర్మాన ప్రసాదరావు, మురళీధర్ రెడ్డి, కుమార్ బాబు ప్రభాకర్, జగతి పబ్లికేషన్స్. ఇది లిస్టు, నిందితుల లిస్టు. ధర్మాన ప్రసాదరావు ఉన్నాడు దీంట్లో.
తర్వాత గీతారెడ్డి ఉంది, బిపి ఆచార్య, లేకపోతే ఈ ఎవరైనా శ్యాంబాబు మమ్మల్ని కేసు నుంచి తప్పించమని వేశారు. అంటే అప్పట్లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా క్విడ్ ప్రోకో జైలుకి వెళ్ళాడు బిపి ఆచార్య, లేకపోతే శ్రీలక్ష్మి వేరే కేసులో జైలుకి వెళ్ళిన కేసులు, ఆ హిందూ గ్రూప్. అసలు ఏ రకంగా పేదల భూములు తాకట్టు పెట్టి వాళ్ళు ఏ రకంగా మరి 700 కోట్లు బ్యాంకుల్లో తెచ్చుకుంటారు? ఇవ్వండి ఆ 700 కోట్లు వాళ్ళ దగ్గర వసూలు చేసి, నా భూమి నేను మీకు వదిలేసి పరిహారం కూడా పొందక ఆ ఊరు వదిలేసి నేను అడ్డా కూలీగా పనిచేసుకోవాల్సిన పరిస్థితి. సార్, వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు నిజంగా ప్రభుత్వాలను నమ్ముకొని ఇప్పుడు అడ్డమైన కూలీలుగా మారాల్సినటువంటి పరిస్థితి వస్తుంటే ఎందుకు కోర్టులు దీన్ని సీరియస్ గా తీసుకోవటం లేదు? ఎందుకు అసలు కూలీలుగా మారినటువంటి రైతులకు న్యాయం చేయట్లేదంటే ఏం చెప్తారు సార్? నిన్న మన సిజే గారు ప్రమాణ స్వీకారం, సూర్యకాంత్, జస్టిస్ సూర్యకాంత్ గారు మరి నిన్న ప్రమాణ స్వీకారం రోజే 17 కేసులు వదిలి చేశాడు. ఆయన ఉంటాడు ఇంకొక సంవత్సరం పైన. సూర్యకాంత్ గారన్నా ఈ కేసుల పైన దృష్టి సారిస్తారా? ఇప్పుడు అప్పట్లో రమణ మరి సీజేగా ఉన్నప్పుడు జస్టిస్ రమణ ఆయన ఏంటి ఈ కేసులన్నీ 1 year లో తేల్చమన్నారు. త్వరితగతిన విచారణ పూర్తి చేసి అసలు మొత్తం ఈ కేసులన్నీ పూర్తి చేయమన్నారు. టైం బౌండ్ ప్రోగ్రామ్ అన్నమాట. ఏది 1 year లోపు రాజకీయ నాయకులపై ఉన్నటువంటి అవినీతి కుంభకోణాల కేసులన్నీ కూడా త్వరితగతిన డే టు డే ఎంక్వైరీ పెట్టేసేసి విచారించమంటే ఇంతవరకు అసలు ఇది లేదు. ఆయన రిటైర్ అయిపోయారు. చివరికి ఆయన పిల్లల పైన కూడా కేసులు పెట్టినట్టున్నారు. ఆయన మొన్న కూడా వాపోయాడు అక్కడ, నా మీద ఈ ప్రభుత్వాలు నా బిడ్డల పైన కేసులు పెట్టారు. అంటే ఇప్పుడు రెడ్డొచ్చే మొదలెట్టు అన్నట్టుగా ఎంతమంది సీజేలు మారుతారు, ఎంతమంది న్యాయమూర్తులు మారుతారు, ఈ కేసులు మాత్రం కొలిక్కి తీసుకురారా? ఏదో సినిమా హీరోయిన్ కేసు అంట, 24 ఏళ్ల తర్వాత ఏదో శిక్ష పడిందా? రేప్ కేసు. హీరోయిన్ ఆమె ఎవరో మొన్న శిక్ష పడింది. 24 ఏళ్ల తర్వాత శిక్ష పడితే అసలు ఆ కేసు ఇంకేమైనా ఉంటుందా? అసలు ఆ నేరం చేసినప్పుడు నిజంగా 24 సంవత్సరాల్లో మరణిస్తే పరిస్థితి ఏంటి సార్? అంటే ఇప్పుడు వీళ్ళు న్యాయం చేస్తున్నారా, అన్యాయం చేస్తున్నారా? ఆ నేరం, ఆ ఘోరానికి పాల్పడిన నిందితుల కన్నా ఇవాళ వ్యవస్థ ప్రధాన నిందితుడిగా ఎందుకు మారింది? ఇక్కడ దోషిగా ఇవాళ మనం వ్యవస్థను చూడాల్సి వస్తుంది. న్యాయ వ్యవస్థే ఇవాళ దోషిగా నిలబడాల్సిన స్థితి ఎందుకు దాపరించింది? ఎందుకని అలా ఆ ఖాళీలు ఎందుకని భర్తీ చేయటం లేదు? జ్యుడిషియరీలో ఉన్నటువంటి ఖాళీలు వెంటనే భర్తీ చేయండి, స్పీడ్గా కేసులు దర్యాప్తు అయ్యేలాగా చేయండి. 5 కోట్ల కేసులు ఉన్నాయంట పెండింగ్ లో. నిన్న సూర్యకాంత్ గారు మాట్లాడుతూ ఆయన బెంచ్ మీద నుంచి చెప్పినట్టున్నారు. దేశవ్యాప్తంగా ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి? 5 కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయంటే ఓహో మా జనాభా 140 కోట్లు, 5 కోట్లే అంతేగా అంటావా? అంటే 140 కోట్ల కేసులు పెండింగ్ లో లేవు అని ఉపశమనంగా మాట్లాడతారా? చాలా షేమ్ఫుల్. ఏంటి, సిగ్గుపడాల్సినటువంటి అంశం అన్నమాట. ఎవరు సిగ్గుపడాలి? జనం కాదు సిగ్గుపడాల్సింది, వ్యవస్థ సిగ్గుపడాలా? ఇప్పుడు మనకి ఇదే కనపడుతుంది కదా. అటు పరిహారం ఇవ్వలేదు, మీరు ఇస్తామన్న ప్రభుత్వం ఇస్తాన 1,75,000 ఇవ్వలేదు, 2 లక్షల ఎకరానికి ఇస్తామన్నారు కదా 18 ఏళ్ల క్రితం. అసలు విషయం చెప్తున్నా. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం ఆ పక్కనే, ఏది ఈ గోరంట్ల మండలం పక్కనే అటు కర్ణాటకలో భూసేకరణ చేస్తాను పరిశ్రమలకి. ఎంత ఇస్తున్నారో తెలుసా? ఎకరానికి 70 లక్షలు. ఎకరానికి ₹1,00,00,000 ఇస్తున్నారు. మీరు ఇచ్చింది ఎంత? ఎక్కడ 1,75,000, ఎక్కడ 70 లక్షలు? ఏమన్నా పొంతనుందా? అంటే వీళ్ళు ఇప్పుడు ఈ అడ్డా కూలీలుగా చెప్తున్న వీళ్ళు కనుక కర్ణాటకలో పుట్టుంటే, కర్ణాటక పౌరులు అయితే వాళ్ళకి 70 లక్షలు వచ్చాయి, ₹1,00,00,000 వచ్చేది ఈ భూమికి వాళ్ళకి. అడ్డా కూలీగా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేదా? అంటే ఈ రాష్ట్రంలో పుట్టడమే వీళ్ళ యొక్క దౌర్భాగ్యమా, నేరమా, ఘోరమా? అదే మనం అంటోంది. ఏంటి, ఆ రోజు రాజశేఖర రెడ్డి ఆయన చనిపోయాడు, ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి, ఆయన కంపెనీల్లోకి క్విడ్ ప్రోకో కింద పెట్టుబడులు వచ్చాయి.
ఈ హిందూ గ్రూప్ అందులో దగ్గర దగ్గర ఒక 70 కోట్ల పెట్టుబడి పెట్టింది జగతి పబ్లికేషన్స్ లో. ఇప్పుడు ఇందులో అది కూడా ఉంది. ఏది ఇప్పుడు ఇందాక నేను చెప్పిన నిందితుల జాబితాలో లాస్ట్ పేరు జగతి పబ్లికేషన్స్. వసూలు చేయండి. జగతి పబ్లికేషన్స్ డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు సీజ్ చేశారు కదా, ఆ డబ్బులు ఇచ్చి ఆదుకోండి. ఆయన ఆస్తులు జప్తు చేయండి. ఆ హిందూ గ్రూప్ ఆయన 700 కోట్లు ఆయన బ్యాంకులో ఎలా తీసుకుంటాడు? బిడ్డల పేరు మీద పెడతాడు, లేకపోతే అల్లుళ్ళ పేరు మీద పెడతాడు, వేరే రకంగా ఆస్తులు బినామీల పేరు మీద కొంటారు, వదిలేస్తారా? ఎవరి ఆస్తికి ఎవరు యజమానిగా మారారు? జనం ఆస్తికి జగన్ యజమాని అయిపోయాడా? ఓకే. అంటే జగన్మోహన్ రెడ్డి పిల్లలేమో బ్రహ్మాండంగా లండన్ లో చదువుకోవటం, ఉద్యోగాలు చేసుకోవటమా? వీళ్ళ పిల్లలు ఇచ్చిన రైతులేమో ఇక్కడ అడ్డ మీద కూలీలుగా మారడం అంటారా? అంటే వ్యవస్థ యొక్క డొల్లతనం, చట్టంలో లోపాలు, లొసుగులను ఆధారంగా చేసుకుని దోపిడీ ఎలా సాగింది ఇంకా ఇప్పటికీ జరుగుతూనే ఉందంటే ఎవరి ఈ దోపిడీ నుంచి కాపాడగలిగే? దేవుడేనా? దిక్కులేని వారికి దేవుడే దిక్కు. అంటే ఇప్పుడు ఒకటి ఇక్కడ ఏంటి, ఇక నిష్క్రియ పరత్వమా? వ్యవస్థ ఏం చేస్తోంది? 18 ఏళ్ళు అవుతుంది కదా, 2013లో పెట్టారు ఈ సిబిఐ ఛార్జ్ షీట్. ఇప్పుడు 13 ఏళ్ళుగా ఆయన బెయిల్ పై ఉన్నాడు. ఏం బీకారు? అదే ఆయన చూపించింది కూడా మన ఏదో ఎన్నికల ప్రచారంలో కూడా అన్నాడు, నా ఎంట్రీకి కూడా బీకలేరనా ఏదో అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. నిండు సభలో వేలాది మంది ప్రజల సమక్షంలో ఒక నిందితుడు ఏమన్నాడు? నా వెంట్రుకు కూడా బీకలేరు అన్నాడు. ఎవరిని అన్నట్టు? సుప్రీంకోర్టు అన్నట్ట? హైకోర్టుని అన్నట్ట? న్యాయ వ్యవస్థనే అన్నట్టు. ఏంటి నా వెంట్రుకు కూడా బీకలేరు అని అంటే, నిన్నేదో పాపం పిలిపించినట్టున్నారు, ఏదో ఆ ఫోన్ తప్పుడు ఫోన్ ఇచ్చాడు అన్నట్టుగా లండన్ పర్యటన విషయంలో వచ్చినట్టుగా కోర్టు దగ్గర ఓ పెద్ద సినిమా చేశాడు, జాగ్రత్త నన్ను గనక కోర్టుకు పిలిపించారంటే రోజు ఇదే సినిమా. ఇవాళ అతను ఒక కొరకరాని కొయ్యగా మారాడా? జగన్మోహన్ రెడ్డి ఇవాళ న్యాయ వ్యవస్థకి కొరుకుడు పడని కొయ్య అయ్యాడా? ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.